నేను ఇందాక నుంచి చెప్పేది అదే నువ్వు రాజు గారు. ఇప్పుడు వాళ్ళని ఎంతవరకు మనం కేర్ చేయాలి, ఎంతవరకు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలనేది మీరు అన్నట్టుగానే ఉంటది. ఇప్పుడు ఇవాళ వచ్చేసి పవర్ఫుల్ మళ్ళా వచ్చారు. ఆయన ఏమో మొన్నటిదాకా ఏం చెప్పారు, మా వాడు సింహం ఏంది సింగిల్గా వస్తుంది సింహము పులి అన్నది. ఇవాళేనో బొద్దింక దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళని వాళ్ళే తగ్గించుకునేటటువంటి బ్యాచ్. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లే. ఇంతసేపు ఇంత గట్టిగా మాట్లాడే చిన్నప్పరెడ్డి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే పులివెందుల స్టేషన్ లో జరిగింది. అప్పుడు వచ్చింది బయటికి, అప్పుడు జరిగిన సన్నివేశాలు చేశారు. కానీ వాళ్ళ టైంలో ఎక్కడ లేదు కదా ప్రజాస్వామ్యం, లేదు కదా వాళ్ళ టైంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం ఉంటే వాటికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఎస్, నేను ఇవాళ మేము ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడేటటువంటి వెసులుబాటు మా నాయకుల దగ్గర మాకుంది, మా పార్టీలో ఆ స్వతంత్రం మాకుంది. కానీ వాళ్ళకి దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు అక్కడ రాసిస్తారు, ఆ రాసిచ్చిన లైన్లే మాట్లాడాలి. మా వాడు పులి 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 అంటే ఇక్కడ పులి ఎంత చెప్పున్నా అంతకు మించి వాళ్ళ దగ్గర ఇక్కడ నోట్ మాట రాదు. ఇవాళ నిజంగా దానికి సమాధానం ఏం చెప్తారు చిన్నపెట్టి? పులివెందుల స్టేషన్ లో ఆ కుర్రాడు ఆ రోజు చేశారు, చాలా దుర్మార్గంగా చేశారు. దాని గురించి అక్కడ లేదు, దాని గురించి ఏమి ఉండవు, క్రైమ్లు ఉండవు, ఏమి ఉండవు, దాని గురించి ఏమి ఎంక్వైరీ ఉండదు, ఏమి నడవదు, అయిపోయింది. తర్వాత మీరు అన్నట్టుగా విజయవాడలో కదండి జరిగింది. ఎంతమంది ఆఫీసర్లు ఇవ్వాలా వీళ్ళ ఘనకార్యానికి? ఎంతమంది ఐపీఎస్లు ఇవాళ సస్పెండ్ అయ్యి రోడ్డు అంతా తిరుగుతున్నారు? అది ఎవరు పాపం? అది జగన్మోహన్ రెడ్డి గారి పాపమా, వాళ్ళ పాపమా? ఎవరు పాపం? ప్రజలు తెలియదా? ఆ పాపాలు పట్టదా అంటారు కదా జనరల్ గా మనం. అరే పాపం తగిలిద్దరు, పాపం తగిలిద్దరు. ఆ పాపాలన్నీ తగలపట్టే కదా వీళ్ళు ఇక్కడ కూర్చుంది. వాళ్ళ 151 నుంచి 11కి వచ్చింది. ఇంకా కూడా అందుకని అంటుంది. ఇవన్నీ ప్రజలు గమనించారు. వాళ్ళు ఏం చేశారో ఏంటంటే ప్రజలు గమనించారు. ఇందాక శుద్ధపోసలాగా ఇంకో మాట చెప్పాడు మా సోదరుడు చిన్నపరెడ్డి. ఇది కాకినాడనంట మా నానాజీ గారు ఏదో అనేశాడంట పెద్ద మాట. చిన్నపరెడ్డి గుర్తుందా నీకు? పబ్లిక్ మీటింగ్ లో మీ ద్వారకాపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా నాయకుడు గురించి ఏం మాటలు మాట్లాడాడో ఆగండ్రా, ఏమన్నాడో ఆ రోజున ఏమి భాషలో మాట్లాడాడో, ఏ లకారాలు తీసాడో నువ్వు మర్చిపోయావు నువ్వు? ఏది నడిపొడ్డున కాకినాడ నడిపొడ్డున కూర్చొని ఏం మాట్లాడాడు గుర్తులేదా మీకు? ఆ రోజున ఏమైపోయింది మీ నోర్లని? ఒక్క ముక్క కూడా ఆ రోజున మాట్లాడదామని మీకు అలా మీ నాయకుడు గారు ఇది తప్పురా అని చెబుదామని మీకు ఎవరికి అనిపించలా. ఇవాళంటే మా నానాజీ గారు ఇది అనేసాడంట, దానికి ఈయనకి కోపం వచ్చేస్తుందంటే ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్యగా నిరదక్ష అన్నట్టుగా మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాయన్నీ. అంతకుముందు ఈ సంస్కృతి ఎక్కడ లేదు. మీరు వచ్చి వాళ్ళు మాట్లాడతారా? అరే ఈవీఎం గురించి ఇంకొంత పెద్ద మాట్లాడాడు చిన్నప్పటి. ఈవీఎంలతో గెలిచి వచ్చామంట మేము. మరి 151 వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఇది 151 ఎట్లా గెలిచావు చిన్నప్పటి? ఏళ్ళు జనమందరూ వచ్చి నీకు ఎప్పుడప్పుడు మన సినిమాల్లో చూపిస్తారు, రక్తంతో ముద్రలేసి వెళ్తారు. నీకు 151 అన్ని జనం రక్తంతో ముద్రలేసేలేరా? అరే మనం ఏం మాట్లాడుతున్నాం కొంచెం ఉండాలి కదా. ఇలా మనం మాట్లాడే